ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆమె 739 ర్యాంక్ సాధించారు. 120 మార్కులకు గాను 95 మార్కులు వచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా సేవలందిస్తూనే న్యాయవాది అవ్వాలనే లక్ష్యంతో పరీక్ష రాసి ర్యాంక్ సాధించిన సౌమ్యకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిరంతరం బిజీగా ఉండే ఆమె లా సెట్లో సైతం అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం హర్షదాయకమని నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదే రెడ్ జోన్ లో ఉన్న ఈ రాఘవాపురంలో మరి అనుమతిస్తున్నారు, జేసీబీలు ఎలా అనుమతిస్తున్నారు. మరి ఇప్పుడు మేము రాగానే అండి మమ్మల్ని చూసి జేసీబీలు అదేవిధంగా దాదాపు 40 ట్రాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి, అంటే ఇన్ఫర్మేషన్ తెలిసి వెళ్ళిపోయి. వాళ్ళు నిజంగా పర్మిషన్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? వాళ్ళు తరలించుకోవచ్చు కదా. అంటే మమ్మల్ని చూసి వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది. ఈ అధికార పార్టీ నాయకులతో మరి ముఖ్యంగా ఏ అధికారులు ములాఖాత్ అయి అన్యాయంగా ముఖ్యంగా ఎస్సీ భూములు లాక్కొని వాళ్ళు పొట్ట మీద కడుతున్నారండి. దాదాపు 25 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఇక్కడ మట్టిలోనే. ఇంకా ఇసుకలో అయితే అందరికీ తెలుసు, కొన్ని వందల ట్రక్కులు అక్రమంగా తెలంగాణ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తరలించడం జరిగింది. నిజంగా ప్రకృతి వనరులు ఈరోజు ఇసుక చూస్తే ఎక్కడ దొరకట్లేదు. కొండలైతే పల్లగిరి, రాఘవాపురం, పెద్దవరం, ఈ కొండలు అసలు లేవండి, అడ్రస్ లేవు. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఈ విధంగా తరలిస్తే ఇంకా 5 సంవత్సరాలు మీకు రాఘవాపురం గుట్ట అంటే తెలియదు, పల్లగిరి గుట్ట అంటే తెలియదు, పెద్దవరంలో గట్టు ఉందని కూడా ఎవరికి తెలియదండి. కాబట్టి అధికారులు నేను ప్రశ్నించేది ఏంటంటే మీ ఉద్యోగాలు జాగ్రత్త. మీరు రాజకీయాలతో ప్రమేయం లేకుండా మీ ఉద్యోగాలు జాగ్రత్తగా నిర్వహించండి. మీరు ఏదన్నా రూల్స్ ప్రకారం వెళ్తే దాని ప్రకారం మాకు జీవో చూపించండి. అదే ఆ విధంగా చేయండి. కానీ అన్యాయంగా ఈ రాజకీయ నాయకులతో కుమ్మక్కే మీ ఉద్యోగాలకు ముప్పు తీసుకురాకూడదని చెప్పి సమన్వయం లేదండి. ఇక్కడ ఎంఆర్ఓనే పర్మిషన్ ఉందని చెప్తాడు, ఏడీ మైనింగ్ ఫోన్ చేస్తే వెంటనే సీజ్ చేస్తాడు, కానీ 4 రోజుల్లోనే విడుదల చేస్తాడు. మళ్ళీ ములాఖాత్ మరి జీవో చూపించాలి కదా. జీవో అడిగితే మళ్ళీ అందరి చేతులు ఎత్తేస్తారండి. ఇప్పుడు ఇళ్ల స్థలాలకి మట్టి తరలించాలని చెప్పి జీవో ఉందంటారు. జీవో చూపించండి అని అడిగినప్పుడు మాత్రం మొహాలు చాటేస్తారు, చేతులు ఎత్తేస్తారు. ఈ రోజు మరి నిజంగా వాళ్ళ దగ్గర జీవో ఉంటే అన్ని ట్రాక్టర్స్ ఎందుకు ఎస్కేప్ అయ్యాయి? దాదాపు 40 ట్రాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. మేము రాకముందు రాత్రి నుంచి కూడా మా వాళ్ళు వీడియోస్ తీశారు ఏ విధంగా తరలించారు. ఇప్పుడు నేను రాగానే అవన్నీ కూడా ఎక్కడికక్కడ మాయమైపోయాయి. కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తున్నాం, ఎంఆర్ఓని, ఏడీని మేము ప్రశ్నిస్తున్నామండి.